ప్రజలు వాళ్ళ చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి. ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి. ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి. నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా, ఎందుకు వస్తుండు, ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు. అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు. నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎంత డర్టియెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఫౌండేషన్ ఇచ్చినాడు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్. అవునా? గవిరాజ్కి వీకర్ శక్తి ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అద్వానమా, గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు. వాటన్నిటికీ ర్యాప్ ఫౌండేషన్ ఉంటాయి. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలలు. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టూ బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్, ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమన్నా చెప్పారు సంగతి. దానికి ఇంత పేపర్లలో అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా, ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకాలని రాజకీయం. అంటే ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేది నేను బాకాలున్నాయి, అంతే ఏం లేదు. ఓ 2-3 బాకాలున్నాయి కాబట్టి ఎస్ నిజంగా కొడతలేరా డబ్బా, బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.